గత 5 ఏళ్లలో చిత్తూరు నియోజకవర్గంలో అవినీతి ఫుల్, అభివృద్ధి నిల్ అన్న చందంగా సాగిపోయింది పాలన. పేరుకే ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యే అయినా పెత్తనం అధికారం అంతా పెద్దిరెడ్డితో పాటు ఆయన అనుచరులదే. ముఖ్యంగా పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడైన విజయానంద రెడ్డిదే అని నియోజకవర్గంలో టాక్. అధికారాన్ని ఎమ్మెల్యే ఆరణికి అడ్డం పెట్టుకుని అంతులేని అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా గెలిచినా పెత్తనమంతా ఆ పార్టీ అగ్రనేతలదే. ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే ఉండేవారు. కింది స్థాయిలో చక్కబెట్టేదంతా కొందరు వైసీపీ స్థానిక నేతలే. వారిలో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన విజయానందరెడ్డి అని, ఒక రకంగా చెప్పాలంటే అతడిని షాడో ఎమ్మెల్యే అని స్థానికులు చెబుతూ ఉంటారు. విజయానందరెడ్డి గత ఎన్నికల్లో వైసీపీలో ఎంతో క్రియాశీలక రాజకీయాలను నడిపారని చెబుతూ ఉంటారు. జగన్కి అత్యంత సన్నిహితుడుగా ఉన్న విజయానందరెడ్డి అప్పటి ఎమ్మెల్యేను కూడా కాదని, రాజకీయంగా నియోజకవర్గంలో చక్రం తిప్పేవారని నేటికీ అక్కడి ప్రజలు గుసగుసలాడుతూ ఉంటారు. ఆ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఉన్నా అవన్నీ పట్టించుకోకుండా ఆస్తులు కూడబెట్టడంలో బిజీగా ఉండేవారని చెబుతూ ఉంటారు. రెండు 2019-2024 మధ్యకాలంలో చిత్తూరు నియోజకవర్గం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని విమర్శలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ కి అత్యంత సన్నిహితుడుగా ఉన్న విజయానందరెడ్డి అప్పటి ఎమ్మెల్యేను కూడా కాదని నియోజకవర్గంలో చక్రం తిప్పేవారని ఇప్పటికీ స్థానిక ప్రజలు చెబుతూ ఉంటారు. నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నా అవన్నీ పట్టించుకోకుండా ఆస్తులు కూడబెట్టడంలో బిజీగా ఉండేవారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ 5 ఏళ్లు విజయానందరెడ్డి ఆయన అనుచరుల ఆగడాలకు అడ్డు అదుపే లేకుండా పోయిందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగేది. ఒకానొక దశలో టీడీపీలో ప్రత్యర్థులనేవారే లేకుండా చేయడానికి విజయానందరెడ్డి ప్రయత్నాలు చేశారనే టాక్ కూడా నడిచింది. ఎదురు మాట్లాడిన వారిపై అక్రమ కేసులు బనాయించి అధికారుల అండతో అణగదొక్కారని, టీడీపీలోనే కీలక నేతలు కూడా బయటకు రాని పరిస్థితులను విజయానందరెడ్డి తీసుకొచ్చారని చెబుతూ ఉంటారు. ఆ స్థాయిలో ప్రత్యర్థులను అణచివేయడంలో విజయానందరెడ్డి సక్సెస్ అయ్యారని టాక్ ఉంది. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆరణి శ్రీనివాసులను తప్పించి తనకు సన్నిహితంగా ఉన్న విజయానందరెడ్డిని చిత్తూరు నుంచి బరిలో దింపారు జగన్. అయితే టీడీపీ నుంచి పోటీలో ఉన్న గురజాల జగన్మోహన్ నాయుడు చేతిలో విజయానందరెడ్డి ఘోరంగా ఓడిపోయారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు విజయానందరెడ్డి చేసిన అవినీతి అక్రమాలే తన ఓటమికి కారణమని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే ఓటమి పాలైన విజయానందరెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చిత్తూరు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. నగరంలోనే ఉన్న ఎటువంటి పార్టీ కార్యక్రమాల్లోనూ, యాక్టివ్ పాలిటిక్స్ లోనూ ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టడం లేదు. బహుశా గత వైసీపీ హయాంలో చేసిన పొరపాట్లు, అవినీతి అక్రమాలతో పాటు టీడీపీ నేతలపై చేసిన అరాచకాలను ప్రస్తుత అధికార పార్టీ బయటకు తీసుకొచ్చి పోలీస్ కేసులు పెడతారని భయంతో ఇంటికే పరిమితమయ్యారని చిత్తూరు నియోజకవర్గ ప్రజలు కోడై కూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకులు ఇసుక మాఫియా, ల్యాండ్స్ మాఫియా, మైనింగ్ మాఫియా, భూ కబ్జాలతో కోట్లాది రూపాయలను వెనకేసుకున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అంతేకాక శేషాచలం అటవీ ప్రాంతం నుంచి ఎర్రచంద్రం అక్రమ రవాణా కొనసాగించడంలో దయానందరెడ్డి ఆరితేరిపోయారని ఆరోపణలు ఉండేవి. ప్రస్తుతం సీఎం చంద్రబాబు గత ఎన్నికల సందర్భంగా చిత్తూరులో ఇదే విషయాన్ని జనాల్లోకి బాగా తీసుకువెళ్లారు. అయితే ఎన్నికల్లో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విజయానందరెడ్డి ఓడిపోక తప్పలేదు. అయితే కేసుల భయంతో ప్రస్తుతం ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని చిత్తూరు నియోజకవర్గంలో ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.
అయితే ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఉన్న క్రియాశీలక నేతలంతా ఇబ్బందులు పడుతున్నా ఇన్ఛార్జిగా విజయానంద్ రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శలు సొంత పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి భయపడి చాలా మంది వైసీపీ నాయకులు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరిపోయారు. ఇంకా చాలా మంది చేరుతున్నారు. వారందర్నీ కాపాడుకోవడంలో విజయానంద్ రెడ్డి చొరవ చూపడం లేదని విమర్శలు ఉన్నాయి. గత ఎన్నికల సందర్భంగా అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేసిన పరిస్థితి. ప్రస్తుతం చిత్తూరు ఎంపీగా ఉన్న దగ్గుమళ్ల ప్రసాదరావు పైన కూడా ఎన్నికల ప్రచారంలో దాడి చేసే ప్రయత్నం చేశారు వైసీపీ నేతలు. ప్రస్తుత చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడుపై కూడా కేసులు పెట్టించి అనేక ఇబ్బందులకు గురిచేశారు. ఇదంతా విజయానంద్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని ఇప్పటికీ టీడీపీ నేతలు చెబుతూ ఉంటారు. కానీ వాళ్లు చేసిన విధంగా తాము రివెంజ్ పాలిటిక్స్ చేయమని, వాళ్లు చేసిన తప్పుల్ని ప్రజల్లో ఎత్తు చూపిస్తామని నేటి పాలకులు చెబుతున్నారు. రెండు 2019లో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను సైతం పక్కనబెట్టి విజయానంద్ రెడ్డి చేసిన ఎన్నో అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తారనే అనుమానంతో వైసీపీ చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానంద్ రెడ్డి ఇల్లు వదిలి బయటకు రావడం లేదని నియోజకవర్గంలో బాగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇలా భయపడి సమస్యలపై పోరాడాల్సిన నేతలు ఇండ్లకే పరిమితమైతే, ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించకపోతే ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతారని ఎప్పటికైనా విజయానంద్ రెడ్డి బయటకు వచ్చి ప్రజా సమస్యలపై పోరాడాలని సూచిస్తున్నారు నియోజకవర్గ ప్రజలు.